బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ భేటీకి అనుమతి కోసం ఈసీని మంత్రివర్గం కలవనుంది. తెలంగాణ సచివాలయంలో నిన్న జరగాల్సిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండగా పునర్విభజన చట్టంలో ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలను మంత్రి మండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఎజెండాను కూడా తయారు చేశారు. అటు సార్వత్రిక ఎన్నికల కోడ్, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మంత్రి మండలి సమావేశానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అభ్యర్థించింది. ఈసీ నుంచి తప్పక అనుమతి వస్తుందని నమ్మకంతో సీఎం, మంత్రులు సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు చేరుకున్నారు. ఏ క్షణమైన అనుమతి వస్తుందని, ఆ వెంటనే సమావేశం జరపాలని భావించారు. రాత్రి 7 గంటల వరకు వేచి చూసి మంత్రి మండలి సమావేశం వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన ఇతర అంశాలపై చర్చించలేకపోయామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. చెప్పండి రాంబాబు. ఇతర రాష్ట్ర మంత్రి మండలి అంటే కేబినెట్ సమావేశం అయితే నిన్న జరగాల్సిన సమావేశం సోమవారానికి రేపు వాయిదా పడ్డది. రేపు కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ నుండి మరి అనుమతి వస్తుందా లేదా అని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రేపు కూడా అనుమతి రాకపోతే దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి అయితే మంత్రి మండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎల్లుండి ఢిల్లీకి వెళ్లేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. రేపు కూడా వేచి చూసే దూరంలో ఉన్నటువంటి మంత్రి మండలి, రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి అయితే అనుమతి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ అనుమతి రాకపోతే మాత్రం ఎల్లుండి లేదా మంగళవారం, బుధవారం ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలిసేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం, మంత్రుల బృందం అయితే ఒక ప్రయత్నం చేయబోతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల పైన, ముఖ్యంగా ఇటు ఖరీఫ్ ప్రారంభమవుతోంది కాబట్టి ఖరీఫ్ సంబంధించినటువంటి అంశాలపైన, రైతు సంక్షేమం, ఇటు జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే ధాన్యం కొనుగోలు, వివిధ అంశాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా రాష్ట్ర మంత్రి మండలి అయితే ఒక నిర్ణయం తీసుకునేందుకు, అంటే ముఖ్యంగా కొత్తగా నిర్ణయాలు కాకుండా కానీ వీటన్నిటిపైన అత్యవసరమైనటువంటి సమస్యలను పరిష్కరించేందుకు వాటిపైన ఆదేశాలు జారీ చేయడం కాకుండా విధి విధానాలు రూపొందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు మంత్రి మండలి అయితే సమావేశం అయ్యేందుకైతే నిన్ననే ఇటు కేబినెట్ భేటీ కావాలని చెప్పేసి నిర్ణయించినా కానీ ఇటు గత 2 రోజుల క్రితం ఇటు ప్రభుత్వం, అదేవిధంగా మంత్రి మండలి కూడా ఇటు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణకు, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. 2 రోజులు అంటే 2 రోజుల క్రితం ఈ యొక్క అప్పీల్ చేసుకున్నా కానీ ఇటు కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి అనుమతి రాకపోవడంతో కేబినెట్ నిర్వహించలేకపోయారు. నిన్న మంత్రులందరూ కూడా సెక్రటేరియట్ చేరుకొని నిన్న రాత్రి 7 గంటల వరకు చూసి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎన్నికల కమిషన్ సోమవారం అయినా ఇస్తుందా, లేకపోతే అప్పటికి అనుమతి ఇవ్వకపోతే ఢిల్లీ ఎన్నికల కమిషన్ వెళ్లి కలుస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నది. ఇటు ఎన్నికల కమిషన్ కనుక అనుమతి ఇస్తే ముఖ్యంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మొత్తానికి 10 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని చెప్పి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సార్వత్రిక ఎన్నికల కోడ్, ఒకవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఈ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి అనుమతి భావించినా కానీ అనుమతి రాలేదు. ఇటు జూన్ 2న నిర్వహించాల్సినటువంటి ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకలను నిర్వహించాలని చెప్పి అది రాష్ట్ర ప్రభుత్వం అందుకొరకే ఇటు ఈసీ అనుమతిని కూడా కోరడం జరిగింది. మరొక వైపు ఇటు రైతుల సంక్షేమం, ముఖ్యంగా ధాన్యం కళ్ళల్లో ఇంకా ధాన్యం ఉంది, ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. కళ్ళల్లో ఉన్నటువంటి ఏ ఒక్క తడిసిన గింజను కూడా ఆపాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజను కూడా కొని తీరాల్సిందని చెప్పి ఇటు పిఎస్సిఎస్ కు, అదే విధంగా ఇటు ఐకేపీ సెంటర్లకు, దాంతో పాటుగా
మిగతా అందరికి కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు సహకార సంస్థలు కూడా ఈ యొక్క వడ్లను కొనాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా సన్నోడ్లకు సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా రైతులను ప్రోత్సహించాలని చెప్పి వీళ్ళందరూ కూడా 500 రూపాయలు గిట్టుబాటు ధర పైన 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా ఇటు అనుమతి ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి రేపు కేబినెట్ భేటీ కూడా ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ కనుక భేటీ నిర్వహిస్తే కేబినెట్ లో ప్రధానంగా ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇటు ధాన్యం కొనుగోలే కాకుండా ఇటు ఖరీఫ్ పంట ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఎందుకంటే విత్తనాలు ఎరువులు అవసరం ఉంటాయి. ఎరువులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండే విధంగా, అదేవిధంగా విత్తనాలకు సంబంధించినటువంటి అందుబాటులో ఉండే విధంగా, కల్తీ లేకుండా ఉండే విధంగా కూడా వీటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పటికే ఆగస్టు 15 లోపు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని కూడా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీతో ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది, ఆగస్టు 15 లోపు రుణమాఫీని ఇచ్చి తీరుతామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం, లేకపోతే ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభం అవుతుంది కాబట్టి పెట్టుబడి సాయం అందించాల్సినటువంటి అంశం కానీ, ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కానీ, లేకపోతే విభజన సమస్యలు, అంటే ఏపీ విడిపోయినటువంటి సందర్భంలో తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి అనేక ఉమ్మడి అంశాలు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, ఉద్యోగుల కేటాయింపులు కానీ, లేకపోతే రాష్ట్ర విభజన సమయంలో ఉన్నటువంటి వివిధ నిర్మాణాలకు సంబంధించినటువంటి, భవనాలకు సంబంధించినటువంటి ఆస్తులు, అప్పులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇటు పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేసుకొని రాష్ట్రం ఇటు ఈ తెలంగాణ పూర్తి స్థాయిలో ఇటు యొక్క తెలంగాణలో ఏపీకి ఉన్నటువంటి వీటన్నిటిని కూడా భవనాలు కానీ, వీటన్నిటి లేక్ గెస్ట్ హౌస్ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని పరిపాలన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తా ఉన్నది. కాబట్టి ఇటు ఏసీ ఎన్నికల కమిషన్ అయితే ఇటు ఇస్తుందని భావించినా కానీ నిన్నటి వరకు రాకపోతే ఈ రోజు వరకు కూడా వేచి చూసింది. ఈ రోజు ఈసీ అయితే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈసీ అనుమతి ఇచ్చింది కాబట్టి రేపు పొద్దున్నైతే ఇటు కేబినెట్ భేటీ ఉండేటువంటి అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ వర్గాలు కూడా, అంటే ముఖ్యంగా ఇటు రాష్ట్ర మంత్రి మండలి, ముఖ్యమంత్రి అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రేపు ప్రధానంగా అత్యవసరమైనటువంటి రైతుల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల మీద అంటే కొన్ని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేబినెట్ భేటీ తప్పనిసరి అని చెప్పేసి, ఒకవైపు వర్షాలు నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు వచ్చేటువంటి సందర్భంలో రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఖరీఫ్ సీజన్ కూడా ఘనంగా ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, తప్పిదాలు లేకుండా ముందుకు సాగాలని చూస్తా ఉన్నది. అందుకొరకే ఈసీ అనుమతి కోరింది. ఈసీ కూడా అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ యొక్క కేబినెట్ భేటీలో వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కీర్తన, ఓకే, థ్యాంక్ యూ రాంబాబు.